హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు యాక్చువల్గా ఇప్పటికిప్పుడు ఒక టాపిక్ గుర్తొచ్చింది. సో మీకోసం ఒక క్విక్ వీడియో చేయదలుచుకున్నాను. చాలామందికి ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. అదేంటంటే పిల్లలు వే ప్రోటీన్ తీసుకోవచ్చా? ఈజ్ ఇట్ ఓకే టు ప్రొవైడ్ వే ప్రోటీన్ ఫర్ కిడ్స్? గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ వే ప్రోటీన్? వే ప్రోటీన్ అంటే ఏంటి? అది ఎలా చేస్తారు? వే ప్రోటీన్ ఈజ్ మేడ్ బై మిల్క్, రైట్? మిల్క్ కర్డ్ అయిన తర్వాత, అంటే పాలు విరిగిన తర్వాత అందులో ఫామ్ అయ్యే వాటర్ కాంటెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వే ప్రోటీన్. మిల్క్ హ్యాస్ టూ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్, రైట్? వే ప్రోటీన్ అండ్ క్యాసిన్ ప్రోటీన్. వే ఈజ్ అ ఫాస్ట్ డైజెస్టింగ్ ప్రోటీన్ అండ్ క్యాసిన్ ఈజ్ అ స్లో డైజెస్టింగ్ ప్రోటీన్. సో పాలు విరిగిన తర్వాత ఫామ్ అయ్యే వాటర్ కాంటెంట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ వే, అండ్ మిగిలిపోయిన చీజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్యాసిన్ ప్రోటీన్, రైట్? సో ఈ పాలు విరిగిన తర్వాత మిగిలిపోయిన వాటర్ కాంటెంట్ని తీసుకొని దాన్ని ఫర్దర్గా ప్రాసెసింగ్ చేస్తే దట్ ఈస్ వే ప్రోటీన్, రైట్? సో ఆల్మోస్ట్ 80-90% పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు మిల్క్ ప్రొవైడ్ చేస్తారు, పాలు దామని చెప్తారు. సో ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఇట్ ఓకే టు ప్రొవైడ్ వే ప్రోటీన్ ఫర్ కిడ్స్? దే ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ వే ప్రోటీన్ లిటరలీ. వాళ్ళు పాలు తాగుతున్నారంటే లిటరలీ దే ఆర్ హ్యావింగ్ వే ప్రోటీన్. మిల్క్ ఈజ్ నథింగ్ బట్ వే. మిల్క్ హ్యాస్ 20% ఆఫ్ వే ప్రోటీన్ అండ్ 80% ఆఫ్ క్యాసిన్ ప్రోటీన్, రైట్? So yes, my answer is absolutely okay. It is totally fine to have some whey protein, especially for kids, which is important for their better growth, because whey protein is the best source of, it's a complete protein. It has all the essential amino acids, right? But months babies ఉంటారు, మామూలు చిన్న పిల్లలు. ఇప్పుడు లైక్ మదర్స్ వాళ్ళ పిల్లలకు ఫీడింగ్ చేస్తుంటారు. సో ఆ పీరియడ్లో కొన్ని, ఇప్పుడు ఏదో 4 months బేబీ అవ్వచ్చు, 5 months బేబీ అవ్వచ్చు, అలాంటి వాళ్ళకు వే ప్రోటీన్ అవసరం లేదు. బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఎనఫ్ వే ప్రోటీన్ ఫ్రమ్ మదర్స్ మిల్క్, రైట్? మదర్స్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ వే అండ్ ఇట్ ఈస్ ఈజీలీ డైజెస్టిబుల్. సో చిన్న పిల్లలకు 4 months, 5 months బేబీస్కి వే ప్రోటీన్ అవసరం లేదు, వద్దు కూడా. వన్స్ వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళకి యాక్చువల్గా అవసరం లేదు నన్ను అడిగితే. బికాజ్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ప్రొవైడ్ అ ప్రాపర్ హోల్ ఫుడ్ టు దెమ్. సో డైలీ వాళ్ళకి మంచిగా ఎగ్స్, మిల్క్, ఇంకేదన్నా న్యూట్రిషియస్ ఫుడ్, ఒకవేళ నాన్ వెజ్ అయితే చికెన్, ఫిష్, ఒకవేళ వెజిటేరియన్స్ అయితే దాల్, రాజ్మా, ఇలా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి వే ప్రోటీన్ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు న్యూట్రిషన్ తీసుకోవట్లేదు, ప్రాపర్గా తినట్లేదు అనిపిస్తే మాత్రం ఆ సందర్భంలో వే ప్రోటీన్ ఈజ్ టోటలీ ఫైన్ అండ్ ఇట్ ఈజ్ రికమెండెడ్, రైట్? సో యా, it is totally fine to provide whey protein for kids. Once వాళ్ళు ఒక 10, 14, 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందరిలాగే వాళ్ళు కూడా వే ప్రోటీన్ ఒక రొటీన్ లాగా తీసుకోవచ్చు. బికాస్ దే నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, రైట్? సో వే ప్రోటీన్ ఈజ్ నాట్ అన్ ఎవిల్, రైట్? వే ప్రోటీన్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్ యాక్చువల్లీ. వే ప్రోటీన్ ఈజ్ మేడ్ బై మిల్క్. ఈవెన్ మనం కొంచెం మిల్క్ తీసుకున్నా కూడా ఇట్ హ్యాస్ సమ్ వే, రైట్? సో యా, దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్.